హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. అండ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిల్లులో పట్టించిన పిండి కాబట్టి జల్లెడ పట్టి పక్కన ఉంచుతున్నాను. స్టవ్ మీద కొద్దిగా హాట్ వాటర్ పెట్టి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. ఆ తర్వాత పిండిలో వేడి నీళ్ళు కలుపుతూ ఉండాలి. అండ్ స్పూన్తో కలపండి, ఎందుకంటే చేయి కాలే అవకాశాలు ఉంటాయి కొత్తగా చేసేవాళ్ళు. అండ్ మొత్తం కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలిపితే జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయి. కొత్తగా చేసే వాళ్ళకు ఒక 2-3 పాడైపోతాయి, ఏం పర్వాలేదు. అలాగే చేస్తుంటే అలవాటు అయిపోతుందండి. నాకు చేయితో రాదు, చేయితో అలవాటు లేదు అన్న వాళ్ళకైతే న్యూస్ పేపర్ వేసి పైన కొంచెం జొన్న పిండి వేసి అండ్ మనకు జొన్న పిండి ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండి తీసుకొని అండ్ చపాతీ కర్రతో మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకుంటే కాల్చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 పాడైపోతాయి, ఏం పర్వాలేదు. అలానే చేస్తుంటే అలవాటు అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నైట్ టైంలో 1.5 జొన్న రొట్టెలు తిని రైస్ తినకుండా ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అవ్వచ్చు. అండ్ నేను అదే ఫాలో అవుతాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ గైస్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్.